హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఈరోజు పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని అది నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. నానాక కొన్ని నీళ్లు పోసుకుంటూ మొత్తం గుజ్జంతా తీసుకోవాలి. తర్వాతకి అందులో అది కారం కూడా వేయాలి. ఇప్పుడు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు తీసుకొని మొత్తం గట్టిగా పిసుకొని అందులో కలపాలి. తర్వాతకి పక్కకు పోపు వేసుకోవడమే. ఒక చిన్న ముక్కుడు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వెల్లుల్లి కొంచెం వేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని బాగా ఎర్రగా అయ్యాక అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా ఎర్రగా అయ్యాక కొంచెం పసుపు వేసేసి అందులో వేసేయడం. టేస్ట్ మటుకు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తెలంగాణ స్టైల్ స్పెషల్ అండి. ఆంధ్ర కూడా చేసుకుంటారేమో కానీ ఎక్కువ తెలంగాణలో బాగా చేసుకుంటారండి పచ్చి పులుసు. ఓకేనా? నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. వెళ్తూ ఒక లైక్ కూడా వేసి వెళ్ళండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.